ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కవిత పొలిటికల్ జర్నీపై మల్రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు అంటూ కూడా మల్రెడ్డి చేసిన ఈ కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే మనందరికీ కూడా తెలిసిందే, కవిత జాగృతిలో ఉన్నారు. నెక్స్ట్ సీఎం కేసీఆర్ తర్వాత తానే అవుతానని చెప్పి కూడా ఈ మధ్య ఒక బ్లెస్సింగ్స్ వచ్చినాయి కూడా. ఈ సీన్స్ అన్ని కూడా మనం చూస్తున్న సినారియోలో కవిత కాంగ్రెస్ లోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటూ మల్రెడ్డి చేసిన కామెంట్స్ చాలా ఆసక్తిగా చర్చనీయాంశంగా మారాయి. నేను చెప్పినట్లే దానం నాగేందర్, కడియం ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ మల్రెడ్డి గతాన్ని గుర్తు చేస్తూ కూడా ఇప్పుడు కవిత గురించి మాట్లాడటము, కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని సమాచారం ఉంది, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అంటూ మల్రెడ్డి వ్యాఖ్యానించడం, రంగారెడ్డి జిల్లా పేరు అనేది ఊహాగానమే అంటూ కూడా మల్రెడ్డి మాట్లాడటం, ఎన్ని మున్సిపాలిటీలైనా చేసుకోండి, జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దు అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఇక 2 కోట్ల మంది ఉన్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ కూడా మల్రెడ్డి మాట్లాడటం, అధిష్టానం పెద్దలు ఒకసారి ఆలోచించాలంటూ కూడా మల్రెడ్డి తాను మంత్రి పదవి రేసులోనే ఉన్నాను, తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని మల్రెడ్డి మాట్లాడుతూనే ఇక కవిత భవిష్యత్తు గురించి జోస్యం చెబుతూ గతాన్ని గుర్తు చేస్తూ కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి కామెంట్స్, మరి మల్రెడ్డి కామెంట్స్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, దేని గురించి తాను చెప్పాలనుకున్నారు అనే డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు మల్రెడ్డి చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ను పెంచాయి. ముఖ్యంగా ఇప్పటికే కవిత ఒకవైపు బీఆర్ఎస్ పైన దాడి చేస్తా ఉంది. బీఆర్ఎస్ పైన దాడి చేసుకుంటూ ఒకవైపు ప్రభుత్వాన్ని కూడా అక్కడక్కడ ప్రశ్నిస్తున్న తరుణంలో ముఖ్యంగా ఈయన చేసేటువంటి కామెంట్స్ పొలిటికల్ లో మొత్తం కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన కీలక వర్డ్స్ మాట్లాడాడు. ఎందుకంటే గతంలో దానం నాగేందర్ అత్యంత సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున మంత్రిగా కూడా చేశాడు, అతి సన్నిహితంగా ఉండేవాడు. అలాగే కడియం శ్రీహరి ఎంపీ ఎలక్షన్స్ వరకు దాదాపు ఎంపీ ఎలక్షన్స్ లో తన కూతురికి పార్టీ టికెట్ ఇవ్వాలంటూ కూడా ఇంటికి పోయిన తరుణంలో సో అంత సన్నిహితంగా వరంగల్ జిల్లాను మొత్తం కూడా ఆయనకే అప్పజెప్పి చూసుకో అన్నట్లు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో అంత సన్నిహితులే. సో ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి ఒక్కసారిగా కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు కవిత కూడా రావచ్చు, కవిత కూడా వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి అని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆయన అన్న దాంట్లో కూడా ఇప్పటికే కవిత రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో కొంత మొత్తం కాకపోయినా ఎంతో కొంత పనిచేస్తుందా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. రేవంత్ రెడ్డికి సంబంధించి ఎక్కడ కూడా ఆమె నెగిటివ్ గా మాట్లాడట్లేదు. అలాగే బీఆర్ఎస్ ను చీల్చి చెండాల్తా ఉంది. సో దీనికి సంబంధించి ఎంతో కొంత అంటే ప్రలోభాలకు ఎంతో కొంత రేవంత్ రెడ్డి అండర్ లో పనిచేస్తుంది అనేది ఎంతో కొంత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయింది. దానికి బలం చేకూరుస్తూ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే మల్రెడ్డి రంగారెడ్డి కవిత ఒకవేళ పార్టీలో చేరవచ్చు అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో అవి పెద్ద చర్చనీయాంశంగా అయింది. దాంతో పాటు ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పారు రంగారెడ్డి గురించి. రంగారెడ్డి ఏదైతే దాదాపు 2 కోట్ల మంది ఈ రంగారెడ్డి జిల్లాలో ఉంటారు, మీరు ఎన్ని డివిజన్లు అయినా చేసుకోండి, ఎన్ని కార్పొరేషన్లు అయినా చేసుకోండి, కానీ రంగారెడ్డి జిల్లాను 2 జిల్లాలుగా మారుస్తారనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి సంబంధించి జిల్లాను మారవద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి కూడా ఘాటుగా ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే ముఖ్యంగా ఏదైతే పేరు మార్చాలనుకుంటున్నారో ఆ పేరు కూడా మార్పు అనేది ఉండదు అనుకుంటున్నా, బట్ డివిజన్లు చేంజ్ అవుతుండొచ్చు కానీ పేరైతే మార్చరు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పర్సన్లే. దాంతో పాటు మంత్రి ఏదైతే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇంత పెద్ద 2 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి కూడా ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి పెద్దలు కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు అలాగే పైన కేంద్రంకి సంబంధించిన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు మరొకసారి ఆలోచించాలంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే తాను కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా కేబినెట్ విస్తరణ ఉండనుందని కూడా మనందరికీ కూడా ఇప్పటికే కూడా సమాచారం అందింది విశ్వసనీయ వర్గాల నుంచే. తాను కూడా మంత్రి రేసులో ఉన్నాను, తాను కూడా పదవి ఆశిస్తున్నానని చెప్పడానికే ఈ రకమైన సంచలన కామెంట్స్ చేశారా?
డెఫినెట్ గా ఇప్పుడే కాదు, నేను ముఖ్యంగా దాదాపు ఈయన గతం నుంచి కూడా ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత సెకండ్ సారి అంటే రెండవసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న తరంలో నాకు కూడా 100% మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన దాంట్లో ఈయన ఉన్నాడు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పనిచేశారు, సో నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా గతం నుంచే ఆయన పదే పదే అధిష్టానానికి అటు రేవంత్ రెడ్డికి ఇటు మంత్రివర్గానికి అందరికీ చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయన ఒక తెరపైకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, సో ఇట్లా కూడా ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్తుంది అనే ఒక కామెంట్ ను కూడా చేసినట్టు ఇదవుతుంది. ముఖ్యంగా ఆయన కూడా దాదాపు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక ఎమ్మెల్యేగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆయనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఆయనకు ఒక పరపతి ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి అంటే దాదాపు సీనియర్ నేత, సో ఆయనకు కూడా నాకు ఇన్ని రోజుల ఈ పొలిటికల్ దానికి నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, నేను ముఖ్యంగా నెంబర్ 1 స్థానంలో మంత్రి పదవి కనుక ఎవరికైనా ఇవ్వాలంటే దాంట్లో నెంబర్ 1 స్థానంలో నేనే ఉంటానంటూ ఇప్పటికే 10 మార్లు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదేనా అయితే ముఖ్యంగా కూడా ఇప్పుడు ఈ కామెంట్స్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ మధ్య కాలంలో కూడా మన ట్రెండింగ్లో ఉన్నది చూసినా కానీ కవిత ఒకసారి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్రతి స్టెప్ కానీ ఆమె మాట్లాడే ప్రతి మాటను కానీ జనాలు చాలా దగ్గరుండి గమనిస్తూ ఉన్నారు. అలాంటిది కవిత పేరు లాగుతూ కూడా ఇప్పుడు మల్రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే దానం నాగేంద్ర అంశంతో పోలుస్తూ కూడా కవిత గురించి మాట్లాడారో, అంటే వాళ్ళు నేను గతంలో చెప్పినట్లుగానే పార్టీ మారారు, అదే విధంగా కవిత కూడా ఇప్పటికీ కొంత రేవంత్ రెడ్డి డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు, తాను కూడా కాంగ్రెస్లోకి వస్తారు అంటూ కూడా మాట్లాడారు. కానీ అక్కడ వీళ్ళ సినారియోస్ అసలు కనెక్ట్ చేసుకోవటానికి అసలు పోలిక లేదు, పొంతన లేదు అనుకోవాలా? ఎందుకంటే కవిత జనరల్గా ఇప్పటికి చూసుకున్నా కానీ మరలా కూడా ఎలక్షన్స్ టైంకి ఒక వాదన ఉంది, కొంతమంది రాజకీయాల్లో చర్చించుకుంటుంది ఏంటంటే మరలా కూడా తన తండ్రి దగ్గరికి తన అన్న దగ్గరికే కవిత వెళ్ళిపోతుంది అని చెప్పి చర్చ వస్తుంది. డెఫినెట్ గా రేణు, ముఖ్యంగా దీనికి 2 అంశాలు ఉంటాయి రేణు. 2 ముఖ్యంగా వీళ్ళు ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఆ 4 నెలల సమయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7 తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత నెల రోజులు కూడా కాదు, ఇంకా అంతకు ముందే దాదాపు దానం నాగేందర్ పలుమార్లు, ఒక్కసారి కాదు పలుమార్లు మీ ప్రభుత్వం కూలబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అంటూ దానం నాగేందర్ అన్నాడు. అలాగే కడియం శ్రీహరి ఏదైతే ఎంపీ ఎలక్షన్ కంటే ముందు 50 సంఖ్యలో 100ల సంఖ్యల సార్లు మీ ప్రభుత్వం కూలబోతుంది, రేపో మాపో మీ ప్రభుత్వం కూలబోతుంది అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఇలాగా మొత్తం ప్రజలలోకి అటు వరంగల్ అదే తెలంగాణ మొత్తంలో వీళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది అని చెప్పిన వీళ్ళే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అలాంటి తరుణంలో సో ఇప్పుడు కవిత కూడా పెద్ద ఎత్తున కొంచెం ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉంది. సో మరి అలాంటప్పుడు ఈమె కూడా చేరే అవకాశాలు లేకపోలేవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఇట్లా అంటే అంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళే ప్రభుత్వంలో చేరినప్పుడు ఈమె చేరితే పెద్ద ఆశ్చర్యం ఏంటి అనేది కూడా ఆయన వర్షన్ లో వినిపిస్తున్నమాట. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒక అటెన్షన్ గ్రాబింగ్ కామెంట్స్ లో చూడాలా సతీష్? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది. కవిత హాట్ కామెంట్స్ ఏదైతే నిన్న ఆమె శాసన మండలిలో చేసినటువంటి ప్రసంగం కావచ్చు, మొత్తం ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆమె కంటనీరు పెట్టుకోవడం కావచ్చు, కేసీఆర్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మొత్తం కూడా అసలు 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఒక ఆడపిల్ల ఒక మొత్తం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాల గురించి మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఈ అంత సినారియో గనక చూస్తే ఒక్కసారిగా మొత్తం జనాలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఒక్కసారిగా అంటే ఎటువైపు ఉండాలి? ఒక ఆడపిల్ల కంటనీరు పెట్టింది, సో దీన్ని ఎలా చూడాలి? పొలిటికల్ స్ట్రాటజీయా లేకపోతే నిజంగానే అన్యాయం జరిగిందా ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన సమయంలో అలాంటి టైంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం, ఒకవైపు కాంగ్రెస్ లోకి వెళితే కూడా వెళ్ళొచ్చు, లేదంటే మరి మిత్రపక్షంగా ఒకవేళ పార్టీ పెట్టి కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ అట్లా కూడా పోయే అవకాశాలు ఉండొచ్చు అనే తరుణంలో కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది రేణు. రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి కూడా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఇక మరొక వైపు మల్రెడ్డి తాను మంత్రి పదవి రేస్లో ఉన్నట్లు కూడా చెప్పకనే చెప్పారు. ఒక హాట్ కామెంట్స్ చేసైతే తన వైపు ఒకసారిగా కూడా దృష్టి మరల్చేలా చేసుకున్నారు. కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా
కవిత కాంగ్రెస్లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు అంటూ కూడా గతంలోనే ఏదైతే దానం నాగేందర్ వీళ్ళు కూడా పార్టీలోకి రావటం జరిగింది, అప్పుడు కూడా వీళ్ళు పార్టీలోకి వస్తారని నేను చెప్పాను అంటూ కూడా, అంటే గతంలో తాను మాట్లాడిన మాటలు నిజమయ్యాయి. ఇక ఈసారి కవిత పొలిటికల్ జర్నీ మీద ఇప్పుడు అందరికీ కూడా చాలా మందికి ఆసక్తి నెలకొని ఉంది. సో ఈ సమయంలో కవిత కాంగ్రెస్లోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటూ మల్రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక మరొక వైపు చూస్తే కనుక ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కవిత రాదా, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. అలాంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక రీసెంట్గా చూస్తే కవిత చాలా ఆవేదన వెలగక్కుతూ ఉన్నారు. కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటూ కూడా తనకు సమాచారం ఉందంటూ కూడా తాను మాట్లాడటము, ఇక తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అంటూ కూడా తాను మంత్రి పదవి గురించి కూడా తాను మాట్లాడటం జరిగింది. గతంలో కూడా తాను మంత్రి పదవి గురించి కూడా తాను ఆశావహులుగా ఉండటము, అప్పుడు మంత్రి పదవి దక్కకపోవటం, ఇంకా ఈసారి మరోసారి కూడా కేబినెట్ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా చాలా రోజులుగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందల నుంచే ఈ అంశం గురించి చర్చనీయాంశంగా మారింది. అనేక మంది కొంతమంది క్యాబినెట్లో నుంచి అవుట్ అవ్వనున్నారు, మరికొంతమంది ఇన్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమందికి పదవులు దక్కే ఛాన్స్ ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. గాంధీ భవన్ నుంచి కూడా దీని గురించి పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల ద్వారా. ఇక ఇప్పుడు కూడా తనకి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అంటూ కూడా మల్రెడ్డి మాట్లాడటము, రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనే అంశం మీద కూడా స్పందించారు. అది ఒక ఊహాగానమే, రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది మాత్రం ఉండదు, ఎన్ని మున్సిపాలిటీలైనా చేసుకోండి, కాకపోతే జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దు అంటూ కూడా ఇప్పటికి 2 కోట్ల మంది ఉన్నటువంటి జిల్లాలో ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ కూడా ఇప్పుడు తాను మంత్రి పదవి రేసులో ఉన్నాను, తనకి జిల్లా నుంచి కూడా మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు మల్రెడ్డి. ఇక అధిష్టానం పెద్దలు ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా మల్రెడ్డి తాను ఈ రేసులో ఉన్నట్లు మరొక వైపు తన వైపు చూసే విధంగా కూడా ఒక హాట్ కామెంట్స్ చేశారు.